దోమ సైజులో చిన్నదేమో గాని దీని బారిన పడితే మాత్రం ఆస్పత్రి పాలవ్వక తప్పదు. అది కంటికి కనిపించినా, ఆ ఇరిటేటింగ్ సౌండ్ విన్నా చేతులతో కొట్టి చంపేస్తాం. డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే ఈ దోమల నివారణకు ప్రభుత్వాలు కూడా యాక్షన్ తీసుకుంటున్నాయి. ఇలా ప్రపంచం మొత్తం దోమల నివారణకు కోట్ల నిధులు ఖర్చు చేస్తుంటే ఒక ప్రభుత్వం మాత్రం వాటిని ప్రత్యేకంగా పెంచుతుందంట. అందుకోసం లక్షల్లో ఖర్చు కూడా చేస్తుంది. ప్రభుత్వం ఖర్చు పెట్టి మరీ దోమలను పెంచడం ఏంటి అనుకుంటున్నారా? అవును, వైరస్ పై ఫైట్ చేసేందుకు ఈ కొత్త టెక్నిక్ ను వాడి కొంతవరకు సక్సెస్ కూడా అయ్యింది ఆ ప్రభుత్వం. తమ దేశంలో డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులను అరికట్టేందుకు మలేషియా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు వైరస్ ని స్ప్రెడ్ చేసే దోమలను చెక్ పెట్టేందుకు, వాటిపై పోరాడేందుకు 65,000 మగదోమలను విడుదల చేసింది. ఏంటి మగదోమల ప్రత్యేకత అనుకుంటున్నారా? ప్రత్యేకంగా పెంచుకున్న ఈ దోమల్లో వోల్బేచియా అనే బ్యాక్టీరియా ఉందట. ఈ బ్యాక్టీరియా ఉన్న దోమల్లోకి డెంగ్యూ, జికా, చికెన్ గున్యా వంటి వైరస్లు ప్రవేశించినా కూడా అవి వాటిలో పెరగలేవట. అంటే ఈ దోమలు మనుషులను కుట్టినా కూడా మనలో వైరస్ ను స్ప్రెడ్ చేయలేవు. వీటిని మనం ఫ్రెండ్లీ దోమలు అనుకోవచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ మొగదోమల పని ఒకటే, కోలాలంపూర్లో సాధారణ ఆడదోమలతో కలిసి పిల్లల్ని కనడం. ఈ వోల్బేచియా ఉన్న మొగదోమల ద్వారా పుట్టిన సంతానంలోకి కూడా ఈ ప్రొటెక్టెడ్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఆ దోమలను సురక్షితమైనవిగా మార్చడమే మలేషియా ప్రభుత్వం టార్గెట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని గుర్తించింది. ఈ విధానాన్ని ఇప్పటికే ఉపయోగించిన ఆస్ట్రేలియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో డెంగ్యూ కేసులు ఏకంగా 70% నుండి 90% వరకు తగ్గాయి. మన దేశంలో కూడా ICMR, బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ దీనిపై తీవ్ర పరిశోధనలు చేస్తున్నాయి. రాబోయే కాలంలో డెంగ్యూతో పోరాడేందుకు మన దేశంలో కూడా ఇటువంటి సురక్షిత మగదోమలను విడుదల చేసే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.